నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వివిధ రూపాల్లో అనుకూలతలు కలిసి వస్తుంటాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈరోజు కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. తలపెట్టినటువంటి పనులు కొంత శ్రమతో పూర్తి అవుతుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలను అనుకూలింప చేసుకోగలుగుతారు. అలాగే ప్రయత్న కార్యక్రమాలు పూర్తి చెబుతుంటాయి. ఒప్పంద పత్రాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి. మిథున రాశి వారు పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెరిగేందుకు కష్టపడతారు. అలాగే ప్రశాంతత లభిస్తుంది. నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాదేవుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఆదాయాలు బాగుంటాయి. అదే సందర్భంలో అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకుంటూ ఉండాలి. విద్యార్థులు చదువుల యందు లక్ష్యాలు పెంచుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని జయమంత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే చేపట్టినటువంటి పనుల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది. సహాయ సహకారాలు కూడా అవసరమవుతుంటాయి. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి. కన్యా రాశి వాళ్లకు వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధులు కలిసి వస్తూ ఉంటాయి. ఆదాయాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి అనుకూలతలు పెరుగుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ గోవింద నామాలను పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. మంచి లాభాలు అందిస్తుంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీరు కష్టపడటం ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఆరోగ్యాలు చక్కగా మెరుగుపడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి సమర్థత ఏర్పడుతుంది. అధికారులతో గుర్తింపు గౌరవాలను అందుకోగలుగుతారు. ఆదాయం బాగుంటుంది. నిలకడతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తుంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం మంచిది. ధనుస్సు రాశి వారు ఆరోగ్య విషయాల్లో మంచి అనుకూలతలు పొందుతుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి సహాయ సహకారాలు అవసరమవుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు విదేశీయ సంబంధమైనటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. అలాగే సాంకేతిక పరంగా
వృత్తి నిపుణులకు ఈరోజు విశేషంగా కలిసి వస్తుంది. వేరు వేరు రూపాలలో ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తూ ఉంటాయి. నిరుద్యోగుల్లో నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఈరోజు తాము ఏవైతే అనుకున్నటువంటి పనులు చేపట్టిన పనులు ఉంటాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగము ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారంలో స్వయం వృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి నిపుణులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారికి తామర పుష్పాలతో అర్చన నిర్వహించండి.